ISR 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు, ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుశ్చర్య. ఒడిశాలో హైదరాబాద్ యాత్రికుల బస్సుకు ప్రమాదం, డ్రైవర్ సహా ముగ్గురు మృతి. తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర, రేపు మొక్కుల చెల్లింపు. మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ కలకలం, నర్సు వేషంలో వచ్చి తల్లి దగ్గర ఉన్న శిశువును అపహరించుకుపోయిన గుర్తు తెలియని మహిళ. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. నూతన దంపతులు అనంత్ అంబానీ, రాధికాలకు ప్రధాని మోదీ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. అగ్రరాజు అమెరికా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఉండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్కు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది, తీవ్ర రక్తస్రావమైంది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందికి వంగారు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాదుకున్నారు. చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. When you're ready, on you. Ready? Move. Up. Move. Go. Up. Hawkeye's here. Hawkeye's here. Move it to the stair. Stair, get ready. Stair, get ready. We ready? Down. Shooters down. Are we good? Shooters down. Shooters down. Are we good to move? Shooters down. We're good to move. Clear. We're Let's clear. move. We're Let's clear. move. We're clear. Come on. Let me get my shoes. Let me get my shoes. I got you, sir. I got you, sir. Let me get my shoes, sir. Hold that in your head. It's bloody. So we gotta move to the bus. Move to the bus. Let me get my shoes. Okay. Put shoes down. Put shoes. Watch out. Wait. హైదరాబాద్ నుంచి ఒడిశాకు యాత్రికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్ డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు తెలిసింది. వీరంతా హైదరాబాద్ పాత బస్తీలోని చత్రనాకకు చెందిన వారిని సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, క్షతగాత్రులు ఎక్కడ చికిత్స పొందుతున్నారు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
అమరావతి రైతుల పాదయాత్ర నిన్న తిరుపతికి చేరుకుంది. నేడు కాలిబాటలో తిరుమలకు చేరుకుని సోమవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల 24న అమరావతి వెంకటపాల నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. మొత్తం 30 మంది రైతులు 17 రోజుల పాటు 433 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిన్న తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి నేడు కాలినడకన తిరుమల చేరుకుంటారు. రేపు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అమరావతి రక్షక ఆంధ్రప్రదేశ్ పరిరక్షక గోవింద గోవింద జై అమరావతి జై అమరావతి న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది ధర్మాన్ని కాపాడిన దేవాది దేవుళ్లకు న్యాయాన్ని కాపాడిన న్యాయ దేవతలకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడిన ఓటర్ మహాశైలకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడిన ఓటర్ మహాశైలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల శిశు అపహరణ ఘటన కలకలం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ నర్సు వేషంలో వచ్చి తల్లి దగ్గర ఉన్న శిశువును అపహరించుకుపోయింది. కాసేపటి తర్వాత లేచి చూసిన తల్లి బిడ్డ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్రమత్తమై గంటల వ్యవధిలో శిశువుని గుర్తించి తల్లి చెంతకు చేర్చారు. నా పేరు స్వరూప అండి. నేను 9వ తారీఖున ఇక్కడ 9వ తారీఖు నైట్ జాయిన్ అయ్యాము. ఆపరేషన్ చేశారు. అయితే నైట్ ఏమైందంటే బాబుని వేసుకుని పడుకున్నాను. నేను వాష్రూమ్కి వెళ్దామని లేచేసరికి నేను పిలవకుండానే వచ్చింది. నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నన్ను లేపింది. నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేదాకా బాబు దగ్గర ఉండి ఇంకా నేను బాబు దగ్గర పడుకున్నాను. నిద్రలోకి వెళ్ళగానే ఇంకా బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆవిడెవరో కూడా మాకు తెలియదు. నైటే జరిగిందండి. 1:30-1కి అలా జరిగింది. మేము 1:45-2కి లేచేసరికి బాబు లేడు మా దగ్గర. ఇంకా అలా మా నాన్న కింద ఉంటే మా నాన్నకి చెప్తే ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి వెతికారు. మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి పోలీసులు ఫోన్ చేశారు. ఇంకా అక్కడికక్కడే అందరూ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి వాళ్ళు రామానాయుడుపేట అంట వాళ్ళది కిడ్నాప్ చేసిన వాళ్ళే అక్కడ దొరికాడు బాబు. ఇంకా తీసుకొచ్చి పోలీసులు మాకు చెప్పారు, బాబుని చెప్పారు. మార్నింగ్ 5-6 కల్లా మాకు బాబుని చెప్పారు. బాబుకి ఇంకా వెంటిలేషన్లో ఐసీయూలో పెట్టారు. కొంచెం నీరసంగా ఉందనేసి. అంతేండి. బాబుకి బాగానే ఉందండి. కొంచెం నీరసంగా ఉందనేసి ఐసీయూలో పెట్టారు. సెలైన్ ఎక్కుతుంది. ఎవరు కారణమా అంటే మేము పడుకున్నామండి. సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇన్ఛార్జి. అప్పుడే ఆమె బీపీ చూడటానికి వెళ్ళిందంట. ఆవిడ తీసుకుని వెళ్ళిపోయింది ఈలోపే. కదిరి పట్టణంలోని వాణి వీధిలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్ మఠ చినరాయణ శెట్టి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ఈ నెల 21వ తేదీన ఆదివారం జరగనున్న గురు పౌర్ణమి వేడుకలో భాగంగా శనివారం భిక్షాటన చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఆలయంలో భక్తులకు పెద్ద స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ విజ్ఞప్తి, కదిరి పట్టణంలో రాణి స్ట్రీట్ యందు వెలిసినటువంటి బాబా మందిరంలో గురు పౌర్ణిమ మహోత్సవం చాలా వైభవంగా జరుపుతున్నాము. అందులో భాగంగా మొట్టమొదట ఈ దినం శనివారం రోజు భిక్షా కార్యక్రమం మొదలుపెట్టాము. బాబా వారి ఆజ్ఞ ప్రకారము భిక్ష కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈరోజు ఊళ్ళో అంతా భిక్ష చేసి ఆ వచ్చిన భిక్షతో వండి ఆయన స్వయంగా వండి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచేవారు. అదేవిధంగా మేము కూడా పురవీధుల్లో తిరిగి భిక్ష వసూలు చేసి ఆ వచ్చిన భిక్షతో ప్రసాదము తయారు చేసి అన్నదానం వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది అయినా రాని పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ ఆ రోజు ఇచ్చేసి ప్రసాదాలను స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందించవలసింది.
తర్వాత కొత్త బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుతున్నాను. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ఆదివారం పలువురు పోలీసు అధికారులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రాజమహేంద్రవరం జిల్లా నూతన ఎస్పీ నరసింహ కిషోర్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీడీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ముస్లిం మైనార్టీలపైన దాడులు ఆపకపోతే ప్రతిఘటిస్తామని వనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు. శనివారం పట్టణంలోనే ఆయన మాట్లాడారు. ముస్లిం యువకులపై టీడీపీ కార్యకర్తలు అన్యాయంగా దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు ఉన్నారని, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. అలాగే కొనసాగితే ప్రజలే తిరుగుబడే రోజులు వస్తాయన్నారు. ఈరోజు మీ పార్టీకి ఓటు వేసినారు. మీకు అన్ని విధాలుగా ఈరోజు ఈ పార్టీలోకి సంపూర్ణమైన మెజార్టీ కూడా టౌన్ నుంచి కూడా టీడీపీకే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ముస్లిం యువకులు మీద దాడులు చేసి వాళ్ళను మరి భయభ్రాంతికి గురి చేసి ఇంకా భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరగబడే రోజు కూడా అది త్వరలోనే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు ఈ ముస్లింలు యువకుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? వాళ్ళు చేసిన పాపం ఎక్కడ? మరి ఈరోజు వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఎప్పుడు కూడా మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు. గతంలో నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎక్కడ కూడా ముస్లింల జోలికి వెళ్లకుండా, ముస్లింలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా మరి అటువంటి ముస్లింల మీద, హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? మరి ఈరోజు ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలు అనేది ప్రతి పార్టీకి ఉండడం సహజంగా ఉంటుంది. మరి మీ పార్టీలో ఉన్నారు, మరి మేము కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, గతంలో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి భయానక పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. ఈరోజు ప్రతిదానికి ఈరోజు పోలీసును అడ్డం పెట్టుకొని ఏం చేసినా కూడా మా కేసులు ఉండవు. ఒక పొగరు, ఎందుకంటే మాకు అధికార పార్టీ ఉంది, మాకు మంత్రి ఉన్నాడు అని ఒక పొగురుతో ఈరోజు ఈ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. అది ఎన్నో రోజులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దీనికి మరి ఒక పరిష్కారం అంటే ఖచ్చితంగా త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దాడులు అనేది మరి ఈరోజు చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో, మీరు ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వము మరి దీన్ని ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ఈ యొక్క పథకాలు ఏవైతే ఈ యొక్క సూపర్ 6 అని పథకం ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా ప్రజలకు అందజేసి మంచి పేరు సంపాదించుకోవాలి. దాన్ని ఏదో విధంగా కప్పిపుచ్చుకోవడానికి, మసిపూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మా పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్న మాఫియాను నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజాం ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం అన్నారు. ఎక్కడైనా రేషన్ బియ్యం రవాణా చేస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమార్కులు అడ్డదారుల్లో విదేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ 15 రూపాయలు కొని విదేశాల్లో 100 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. మంత్రి మనోహర్ గారు కూడా మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు మరి పీడిఎస్ రైస్ ఏ విధంగా మరి దొంగతనం చేయబడింది అవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందుకు దయచేసి పౌరులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి దొంగ బియ్యాన్ని ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసినా కొన్నా ఇమీడియట్గా
ప్రభుత్వానికి లేకపోతే మాకు చెప్తే డెఫినెట్గా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే బియ్యం చాలా వరకు కూడా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ 15 రూపాయలు తీసుకొని మరి విదేశాల్లో 100 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇది పెద్ద స్కాము. ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు దాని కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు కూడా చాలా దృష్టి పెట్టడం వల్ల ఈరోజు స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. దయచేసి ఇవన్నీ కూడా అంటే మన యొక్క స్థితిగతులే మారాలి అంటే అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ ప్రభుత్వం అన్ని విధాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా ఇంకా వైసీపీ నాయకులకి సిగ్గు రాలేదని అన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు అనేక మార్పులను తీసుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. పదవికాంక్ష తప్ప వేరేదే లేదు. ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవికాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా. అందులో వాటా అడిగాడు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో వాటా అడిగాడు. కియా కంపెనీలో వాటా ఇస్తారు ఎవడన్నా? అమర్ రాజా ఫ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కదా, ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా, మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని వాళ్ళ కొడుకు ఓడిపోయాడో, ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ, సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడడానికి. హైయెస్ట్ మెజార్టీ, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి గురువాడు అమర్నాథ్ నీతులు చెప్తున్నాడయ్యా. నీతులు మాట్లాడడానికి, నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా నీకు. ఎక్కడ నీకు అర్హత? హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తొగనమ్మ అని మైకుల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశారంట. అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు 10వ రోజుకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే 30 డిసెంబర్ 2026 అంటే అంతకంటే ముందు జూన్ 30 పూర్తి చేయమన్నారు చంద్రబాబు గారు. గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం విజయవాడ సింగ్ నగర్ రైతు మార్కెట్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పేదవారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు మార్కెట్లలో ఈ కౌంటర్లను ప్రారంభించిందని అన్నారు. రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు, 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, అలాగే
పామ్ ఆయిలు ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం. అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు. గతంలో 5 ఏళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది. ఈరోజు మళ్ళా వాటికి పూర్వ వైభోగం వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. క్వాలిటీ కందిపప్పుని, క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఖమ్మం నగరంలోని గోపాలపురం వద్ద ఆదివారం ఆగి ఉన్న లారీని కార్గో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు డ్రైవర్ను సమీప హాస్పిటల్కు తరలించారు. జాతీయ రహదారిపై లారీ పార్కింగ్ చేయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి మండలం కిష్టారం ఓపెన్ కాస్ట్లో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45,000 క్యూసెక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడగా సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 90,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు అంతరాయం వాటిల్లిందని ఆయా ఓసీల పీఓలు ప్రహ్లాద్ నరసింహారావు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని మరియు కుటుంబ సభ్యులు. బోనాల ఉత్సవాలకు హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. దానికి గాను టీజీఓ, టీఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, మారం జగదీశ్వరరావు, రాజకీయ నాయకులు, మేధావులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బ్రతుకులు మారాలంటే రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టాలి అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా డిమాండ్ చేయడం జరిగింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన కంటిన్యూయేషన్ జీవోలను ఇస్తూ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు జగదీష్, శ్రీధర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉన్నది. ఒక సామెత ఉంటుంది మనం తెలంగాణలో, పంట వండిన పాటే పంట ఎండిన పాటే. మన తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా ఉందంటే ఒడవడి ముచ్చట. కొద్దిగా దాకా మాట్లాడినా కూడా ఇది ఒడవడి ముచ్చట. కాబట్టి కొత్త సీసాలో పాత మందు అనే విధంగా కాకుండా వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి నెల ఉద్యోగుల జీవితాలకి సంబంధించిన జీతాలని అకౌంట్లో వేసే విధంగా ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ ఇవ్వాలి. పే స్కేల్ విధానం ఇస్తే వచ్చిన నష్టం ఏందో
మరి గత ప్రభుత్వంలో అందరం స్వేచ్ఛ లేకుండా బతికినాం. ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చే వాతావరణంలోకి వచ్చినాం కాబట్టి 100% న్యాయం జరగాలని ఆశించడమే కాదు, ఇది ఒక ఉద్యమంలాగా మనం అందరం ముందుకు తీసుకోవాలి. తెలంగాణలో మరొక ఉద్యమం జరుగుతుంది అంటే ఇది అవుట్సోర్సింగ్ ఉద్యమం అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. మేమైతే చెప్తున్నాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే వచ్చిన జీతాల నుంచి వెళ్ళి తలా 500 1000 ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం. ప్రభుత్వాలకి ప్రమాద బీమా ఇవ్వాలని తెలియదా? కడుపులో పెట్టుకోవాలని చూసుకొని తెలియదా? మరి ఎందుకు ఇంత వివక్ష గురవుతున్నాం? మరి మనలో మన ఐక్యత లేకనా, లేకపోతే ప్రభుత్వాల అంగరంగ వైభవంగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా శుక్రవారం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ దంపతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీవించారు. శనివారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన శుభాశీర్వాద్ వేడుకకు ఆయన హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంత్ అంబానీ తండ్రి, ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు కుటుంబ సభ్యులందరినీ ప్రధాని మోదీ పలకరించారు. తన కొడుకుని ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ముఖేష్ అంబానీ సాదర స్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు, ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుశ్చర్య. ఒడిశాలో హైదరాబాద్ యాత్రికుల బస్సుకు ప్రమాదం, డ్రైవర్ సహా 3 మృతి. తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర, రేపు మొక్కుల చెల్లింపు. మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ కలకలం, నర్సు వేషంలో వచ్చి తల్లి దగ్గర ఉన్న శిశువును అపహరించుకుపోయిన గుర్తు తెలియని మహిళ. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. నూతన దంపతులు అనంత్ అంబానీ, రాధికాలకు ప్రధాని మోదీ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.
ఇవి ప్రవర్తన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.